హాయ్. గుడ్ ఈవినింగ్. ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మన కోస్టల్ బెల్ట్ అంటే సముద్రం పక్కన ఉన్న ఏరియాని కోస్టల్ బెల్ట్ ఆఫ్ ఈ లైన్ మ్యాప్‌లో ఈ లైన్‌ని గోల్డ్ మార్క్‌తో మార్క్ చేసి పెడతారనమాట. ఎందుకంటే ఇక్కడ సీనియర్ మోస్ట్ ఐఏఎంని అపాయింట్ చేస్తారు. ఇక్కడ జనరల్‌గా పీపుల్ స్పెండింగ్ కెపాసిటీ, బయింగ్ కెపాసిటీ ఎక్కువ. అంటే ఆదాయం వాళ్ళు సమకూర్చుకుంటారు. అట్లే స్పెండ్ కూడా చేస్తారనమాట. అందుకే ఇక్కడ సీనియర్ మోస్ట్ పర్సన్ పెడతారనమాట. ఈ మ్యాప్‌లో ఈ ఏరియాని గోల్డ్ మార్క్‌తో మార్క్ చేసి. అట్లే మన ఆంధ్రాలో టూరిజం ప్రమోట్ చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం. ఇప్పుడు మనకి వైజాగ్ బీచ్ రేరెస్ట్ ఆఫ్ ద రేంజ్. ఎందుకంటే సముద్రం కింద ఉంటది. సిటీ హిల్ పైన ఉంటది. సో, ఆ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ వచ్చింది. డెన్మార్క్ కంట్రీలో వాళ్ళు 33 క్రైటీరియా చూసి ఫ్లాగ్స్ ఇస్తారనమాట. రెడ్, బ్లూ తర్వాత పర్పుల్ అని, యెల్లో అని అట్లా. ఓన్లీ బ్లూ ఫ్లాగ్ ఉంటే అనమాట దట్ బీచ్ ఈస్ సేఫ్ బీచ్. అట్లా మన ఆంధ్రాలో రిషికొండ బీచ్ ఒకదానికే వచ్చింది. సో, మనం ఇతర బీచెస్ కూడా టూరిజంను ప్రమోట్ చేసి బ్లూ ఫ్లాగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. మిగతా బీచెస్‌కి. ఇదెట్లా అంటే మన సెక్యూరిటీ గార్డ్స్‌ని అపాయింట్ చేయటం, తర్వాత మనకి ఆ మార్క్ ఎక్కడ స్విమ్మింగ్ చేయొచ్చో దాన్ని మార్క్ చేసి పెట్టడం, లైఫ్ గార్డ్స్ పెట్టడం, తర్వాత బీచెస్‌లో కూర్చోడానికి చైర్సు, తర్వాత రెస్ట్ రూమ్స్ అయి ఇవ్వటం, తర్వాత క్లీన్‌నెస్ మెయింటైన్ చేయటం, చెత్తా చెదారం వ్యర్థాలు ఎళ్ళకుండా. తర్వాత మనకి ఫన్ లేకపోతే సీ బోటింగు, లేకపోతే పారాగ్లైడింగు ఈ యాక్టివిటీస్ పెట్టడం, డీప్ సీ ఫిషింగు. తర్వాత ఫన్ యాక్టివిటీ లేకపోతే మనకి వెల్‌నెస్ సెంటర్సు, స్పా, యోగా, బీచ్ వాలీబాల్, వాట్ నాట్ అన్నీ పెట్టడం. తర్వాత రెస్టారెంట్సు, ఫుడ్ స్టాల్సు, తర్వాత సీ ఫుడ్సు, తర్వాత పబ్సు ఇయన్నీ పెట్టడం. తర్వాత బీచ్ ఫెస్టివల్స్ అని చేయటం. మ్యూజిక్కు, డాన్సు, బెల్లీ డాన్సు దుబాయ్‌లో చేస్తారు బెల్లీ డాన్స్. ఇయన్నీ ప్రమోట్ చేయటం. అట్లనే వండర్‌లా లాగా లేతే వాటర్ పార్క్స్ లాగా ఇయన్నీ చేయటం. ఇయన్నీ చేసి మనం టూరిజంని ప్రమోట్ చేస్తే బ్యూటిఫుల్ ఈ ఆంధ్ర బాగా బ్యూటిఫుల్ బీచెస్‌గా డెవలప్ చేస్తే మనకు ఆంధ్ర బాగా డెవలప్ అవుద్ది. దీన్ని మేజర్ పూనుకోవాల్సిందేంటంటే లోకల్స్. అక్కడున్న లోకల్స్ పూనుకుంటే వాళ్ళు జాబ్ కూడా క్రియేట్ చేయొచ్చు. లైక్ ఈ ప్రీవియస్ గవర్నమెంట్ చెప్పినట్టు శ్రమదానం. సో, లోకల్స్ ఇయన్నీ కూర్చొని ఇయన్నీ చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు బందర్ ఉంది. బందర్ ఆ లోకల్స్ అందరూ చూసారంటే బ్యూటిఫుల్ బీచ్‌గా డెవలప్ చేయొచ్చు బందర్ బీచ్. ఈ వ్యర్థాలు ఎళ్ళకుండా. సో, ఇట్లాంటి బీచెస్ అన్నీ మనం డెవలప్ చేసి ఇయన్నీ యాక్టివిటీస్ అన్నీ చేస్తే ఓకే. మనకి ఫారెన్ టూరిస్ట్ వస్తారు. మనకి బ్లూ ఫ్లాగ్ వస్తది ఆ బీచెస్‌కి. సో, వి కెన్ క్రియేట్ మిరకిల్స్ అండ్ గుడ్ టూరిజం విత్ థీస్ బీచెస్. థాంక్ యూ.